మల్యాల మండలం కేంద్రంలోని శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బావూజీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మునీందర్, ఈఓ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ రవళి వంశీ, మల్యాల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కం వినయ్, ఆదిరెడ్డి, దొంగ ఆనంద్ రెడ్డి, బత్తిని శ్రీను, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ మీరు తెలుసుకోండి. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇన్ని రాష్ట్రాలలో మొత్తం భారతదేశంలో ఎవ్వరికి కూడా 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రంలో జరగలేదు. మనం ఎన్నికలప్పుడు చెప్పినాం, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మొదటి విడతగా 1,00,000 చేసినాం, 1,50,000 చేసినాం, తర్వాత 2 లక్షలు చేసినాం. 2 లక్షల పైన వాటికి అమౌంట్ మీరు కట్టుకోవాలి, 2 లక్షల లోపు ప్రభుత్వమే కడుతుందని చెప్పినాం. ఆ మాట కూడా కట్టుబడి ఉన్నాం మేము. అంతేకాదు, 10 సంవత్సరాలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పేదోని కూడా ఇల్లు కట్టియలేదు. మనం ఈ దసరా తర్వాత ఈ నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 3,500 ఇల్లు మన ప్రభుత్వం కట్టించబోతున్నది. 10 ఏళ్ళు కట్టియలేదు, మనం కట్టించిన గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు ఇందిరమ్మ ఇల్లు ఎవ్వరు ఇల్లు కట్టుకుంటామంటే కూడా వాళ్ళకు ఇల్లు కట్టించాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ దసరా తర్వాత మొదటి విడతగా ఈ నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టిస్తాం. ఇంకా ప్రతి సంవత్సరం కూడా 3,500 ఇట్లా పెంచుకుంటూ పోతాం. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఎవరికి ఇల్లు లేకుండా ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. మీరు కూడా మీ అందరి ఆశీస్సుతోటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి దీవెనతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా. నేను ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడే చెప్పిన, గత ఎమ్మెల్యేల మాదిరిగా కమిషన్లు తీసుకోను అని చెప్పిన. ఇలా అదే మాదిరిగా మీరు ఎక్కడైనా అడుగుండి, పోయిన ఎమ్మెల్యేలు ఓ ఎంఆర్ఓ మండలానికి రావాలన్నా లంచం ఇచ్చి రావాలి, ఎస్ఐ రావాలన్నా లంచం ఇచ్చి రావాలి, ఏ అధికారి రావాలన్నా లంచం ఇచ్చి రావాలి. వాళ్ళు తీసుకున్న ఏం చేస్తారు, మీ మీద వాడి మళ్ళీ మిమ్మల్ని దోసుకుంటారు. ఇవాళ అట్లాంటి పరిస్థితి రావద్దు. ఎందుకంటే మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఎవరు మనకి ఇబ్బందులు కావద్దని చెప్పి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అవినీతి మరకట్టకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసుకోకుండా మీ అందరికీ నిజాయితీగా నేను చెప్పిన ఒక ఎమ్మెల్యే కాకుండా మీ బిడ్డలాగా, మీ సోదరుడిలాగా మీ అందరికీ సేవ అందిస్తాను చెప్పిన అదే మాదిరిగా చేస్తాను చెప్తున్నా. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మధ్యలో మనకు ఒక 3-4 నెలలు ఎన్నికల కూడా వచ్చింది. ఒక 3 నెలలు ఇక నుంచి పూర్తి స్థాయిలో మీతోటే ఉంటా, మీలో ఒక్కరిగా ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా, మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి, మీ కొడుకు అనుకోండి, ఏ సమస్య ఉందో నా దృష్టికి తీసుకురండి. అది చేయించే బాధ్యత నా శాయ చెక్కులు చేస్తాను. ఇప్పుడు 75 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, అదేవిధంగా 25 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు ఎంఆర్ఓ గారు ప్రారంభిస్తారు. ఈ విలేజ్ వైజ్గా పేరు చదవటమ్మా, విలేజ్ వైజ్ పేరు చేసుకోవాలి. అంటే మా అన్న అన్నాడని బాధపడతాం. జై కాంగ్రెస్, సత్యమన్న నాయకత్వం, చేతుల్లో నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సత్యమన్న నాయకత్వం.